హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ ఝాన్సీ రాణి. భారీ వర్షాలు హైదరాబాద్, తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, దేశం మొత్తం మీద దంచి కొడుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. అయితే మరీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సీజన్ కూడా మారిపోయింది. సమ్మర్ నుంచి వింటర్లోకి వచ్చేసాం. వర్షాలు కొన్నిసార్లు పడవచ్చు, కొన్నిసార్లు పడకపోవచ్చు. దోమలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి టైంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. చెట్లు, కరెంటు స్తంభాల కింద నిలబడ్డాం సరికాదని చెప్తున్నారు నిపుణులు. అదేవిధంగా నైట్ టైంలో ఆలోటు వేసుకోకుండా పడుకోవద్దు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ దోమలకి, ఈ జనరేషన్లో ఉన్న రోగాలకి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డాక్టర్స్ కూడా హెచ్చరిస్తున్నారు. నీరు నిలిచిన ప్రాంతంలో వాహనాలు నడపడం ప్రమాదకరమంట. సెల్లార్లోకి వరద చేరే అవకాశం ఉంటుంది కాబట్టి, దానివల్ల షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మెయిన్ ఆఫ్ చేసుకొని ఉండాలి. అండ్ వచ్చిన వాటర్ని వచ్చినట్టే రిమూవ్ చేసుకునే అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నీటిని కూడా గోరువెచ్చగా తాగాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో పెట్స్తో ఆడేటప్పుడు, అదేవిధంగా హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా వెంటనే తినేస్తూ ఉంటారు. దానివల్ల అటు వృద్ధులు కావచ్చు, ఇటు పిల్లలు కావచ్చు, ఇటు గర్భిణులు కావచ్చు, ఎవరైనా సరే అదర్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా కొంత ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.